హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అండి. నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదండి, బియ్యం పిండితో చక్రాలు చేశానని. అవైతే ఒక్క రోజులో మొత్తం తినేసారండి. ఇంకా వాళ్ళకి బాగా నచ్చేసింది అనమాట, ఇంకా కావాలని అడిగారు. సో ఇంకా తప్పదు కదా, పిల్లలు అడిగితే చేయకుండా ఎలా ఉంటామండి. భూమి అయితే నువ్వులు లడ్డు కావాలని చెప్పింది. మా వారైతే కాన్ఫ్లెక్స్ మిక్సర్ చేయమన్నారు. ఇంకా గౌతమ్కి వచ్చేసి చక్రాలు అయితే అడిగాడు అనమాట. సో ముగ్గురికి మూడైతే ప్రిపేర్ చేయాలి ఇప్పుడు. ఇంకా అయితే మార్నింగ్ స్టార్ట్ చేశానండి. వాళ్ళ స్కూల్కి వెళ్లే లోపు అన్ని పనులు ఫినిష్ చేసుకున్నాను ఫాస్ట్ గా. ఇంకా త్వరగా అన్ని స్టార్ట్ చేసేస్తే మనం ఆఫ్టర్నూన్ కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి, సో ఫస్ట్ అయితే ఈజీగా ఉండేది కాన్ఫ్లెక్స్ మిక్సర్ అయితే చేసేస్తున్నాను. 5 minutes లో అయిపోతుంది కదా, ఆయిల్ లో ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇంకా స్పైసెస్ యాడ్ చేసుకుంటే అయిపోతుంది. అయితే ఏంటంటే రెసిపీస్ అన్ని కూడా చాలా ఫాస్ట్ గా అయిపోయినాయి. కాకపోతే ఏంటంటే చక్రాలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేశాను. నేను నా 1 కప్ చేశాను కదండి, ఈరోజు 2 cups చేశాను. దానికి కొంచెం ఎక్కువ టైం పట్టింది. ఒకవేళ స్టవ్ కింద పెట్టుకొని చేస్తుంటే బాగుండేదేమో కూర్చొని అనిపించిందండి నాకు. చాలాసేపు నించున్నాను కదా, సో ఇలాంటివి ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే స్టవ్ అయితే కింద పెట్టుకొని చేసుకుంటే కొంచెం అలసిపోయేమో అనిపించింది నాకు. ఇంకా మిగతావన్నీ ఈజీ. నువ్వుల లడ్డు కూడా చాలా ఫాస్ట్ గానే అయిపోతుంది. ఇంకా మీరు ఎలాంటి స్నాక్స్ అయితే చేసి పెడతారు పిల్లలకి, నాకైతే కామెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది కదా, నేను కూడా మా పిల్లలకి ట్రై చేస్తూ ఉంటాను. సో ఇక్కడ కాన్ఫ్లెక్స్ మిక్సర్ అయితే ప్రిపేర్ చేసేసాను. మొన్న విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి కదండి, ఈ రోజుతో మొత్తం కొంచెం సెట్ అయినట్టు అనిపిస్తుంది. అది చాలా దారుణం అండి, చూస్తుంటేనే చాలా బాధ అనిపించింది. అసలు ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ పెయిన్. చాలా బాధ అనిపించింది నాకైతే, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో అని చెప్పి. కానీ గవర్నమెంట్ చాలా ఫాస్ట్ గానే రెస్పాండ్ అయింది. సీఎం గారు దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సినవి అందిస్తూనే ఉన్నారు. బాగా అనిపించిందండి. యూట్యూబ్ లో షేర్ చేస్తున్నారు కదా చాలా మంది, షార్ట్స్ లో రేషన్ ఇచ్చారని చెప్పి, పాల ప్యాకెట్ అని, ఫుడ్ అని, మొత్తం వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పి చూపించారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. రోజు పేపర్ లో వేస్తూనే ఉన్నారండి, ఎవరొకరు ఏదో ఒక హెల్ప్ చేస్తున్నారు. అసలు ప్రతి ఒక్కరికి అండి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లోనే మనలో ఉండే మంచితనం అనేది తెలుస్తుంది. ఎదుటి వారికి కష్టం వచ్చినప్పుడే కదా మనం ఏంటో కూడా తెలుస్తుంది, మనం హెల్ప్ చేస్తున్నామా లేదా అని. ప్రతి ఒక్కరు వాళ్ళకి తోచినంత సహాయం చేస్తున్నారండి. ఈ రోజు పేపర్ లో వేశారు, ఒక ఆయనకి గ్యాస్ స్టవ్స్ ఫ్రీగా ప్రిపేర్ చేస్తున్నారంట. ఇంకొక ఆయన అయితే ఆవులకి గడ్డి ఇస్తున్నారు అనమాట. వాళ్ళకి తోచినంతగా ఏదో ఒక హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళకి తోచినంత సహాయం చేస్తున్నారు. వాళ్ళు చేసే హెల్ప్ ఎక్కడికి పోదండి, వాళ్ళకి ఏదో ఒక విధంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. గాడ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు వాళ్ళకి ఉంటాయి. ఎవరైతే హెల్ప్ చేశారో ఫ్లడ్స్ టైంలో చాలా మంది ఫండ్స్ కూడా ఇచ్చారు. ఫస్ట్ టైం రెసిపీ చేసేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందండి, ఎందుకంటే కాంప్లిమెంట్స్ వస్తాయి కదా. అదే రిపీటెడ్ గా చేయాల్సి వస్తే మాత్రం చిరాకు వస్తుంది అనమాట. పైగా ఈరోజు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కదండి, 2 cups చేస్తాను కదా, సో అందుకని కొంచెం టఫ్ అనిపించింది. పైగా ఏంటంటే ఇవి వత్తాలి కదండి చక్రాలు, ఎక్కువసేపు నించొని, సో చాలా విసుగు అనిపించింది. ఇంకా వాడికైతే ప్రామిస్ చేశాను ఈవినింగ్ వచ్చేలోపు చేసి పెడతానని చెప్పి. మా వాడైతే నన్ను క్వశ్చన్లు అడుగుతున్నాడు అనమాట, నువ్వు నాకు నచ్చింది చేయవా అని అడుగుతున్నాడు. ఇంకా వాడి క్వశ్చన్ ముద్దు ముద్దు మాటలకి ఇంకా మనం చేయక తప్పదు.
యాక్చువల్లీ సాటర్డే సెకండ్ సాటర్డే కదా హాలిడే, అప్పుడు చేసుకుందాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే మళ్ళీ మా వాళ్ళిద్దరు ఇంట్లో ఉంటారు, గౌతమ్ మమ్మీ నన్ను ఏ పని చేయనివ్వరని గుర్తొచ్చింది. సో చేసి డబ్బాకి వేసేసుకుంటే వీళ్ళ ఆకలి అని అడిగినప్పుడల్లా ఒక రెండు రెండు కప్పులు వేసి పెట్టేసాం అనుకోండి, మనకి కొంచెం ఫ్రీగా ఉండొచ్చు మనం. యాక్చువల్లీ ఈ రోజు నా కోసం స్వీట్ చేసుకుందాం అనుకున్నానండి. ఏదో ఒకటి, నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. అవి ఉన్నప్పుడేమో తినాలనిపించదు, లేనప్పుడేమో చేసుకోవాలనిపిస్తుంది. సో ఈ రోజు చేసుకుందాం, స్వీట్ బూందీ ఏదైనా ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాను. కానీ వీటితోనే అయిపోయింది ఆ స్ట్రెంత్ అంతా కూడా. సో ఇంకా ఆ రెసిపీకి అయితే వెళ్ళలేదు. నెక్స్ట్ వీడియోలో అలా ట్రై చేస్తాను. ఇంక ఇక్కడ వచ్చేసి టేస్ట్ చేసేస్తున్నాను. సేమ్ టేస్ట్ వచ్చిందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటున్నాను. మళ్ళీ టేస్ట్ మారింది అనుకోండి, వాళ్ళతో నేను పడలేనమాట. చేసిన కష్టం అంతా వేస్ట్. ఇంక ఇక్కడైతే నేను 2 రెసిపీస్ కంప్లీట్ చేసేసానండి. ఒకటి కాన్ఫ్లెక్స్ మిక్సర్ చేసేసాను, చక్రాలు కూడా ప్రిపేర్ అయిపోయినాయి. 2 కప్స్ కి చూడండి నాకు ఒక డబ్బా ఫుల్ వచ్చేసినాయి. సో ఇవన్నీ కూడా నేను ఒక 2 డివైడ్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి కానీ చూపించాను అనుకోండి, ఒక్క రోజులో తినేస్తానని ఏడుస్తారు. సో అందుకని కొన్ని దాచి పెడుతున్నాను. సో ఇంక ఇలా వేసేసి పక్కన పెట్టేశాను. సో ఈ పని అంతా చేసి అలసిపోయినండి. టైం వచ్చేసి 11:30, 12 అవుతుంది. సో నాకు ఆకలి వేస్తుంది. నేను ఏం చేశానంటే కొంచెం ఒక బాక్స్ లో నుంచి చియా సీడ్స్, పాలు అయితే వేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నానండి. ఆ చియా సీడ్స్ ని ఎలాగైనా ఫినిష్ చేయాలని చెప్పి ఇలా వాడుతున్నాను అనమాట. సో ఇంకా వాటిలో ఏంటంటే బనానాస్ యాడ్ చేసుకొని కొంచెం హనీ అయితే యాడ్ చేసుకొని తింటున్నానండి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి. అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే పాలల్లో నేను చియా సీడ్స్ ని వేయలేదు, సపరేట్ గా వాటర్ లో నానబెట్టి పాలల్లో యాడ్ చేశాను. దాని వల్ల కొంచెం టేస్ట్ డిఫరెన్స్ వచ్చింది. కానీ పాలల్లో కానీ వేసాం అనుకోండి, అప్పుడు మనకి సూపర్ టేస్ట్ ఉంటుంది. అది అర్థమైపోతుంది అనమాట. ఆ థిక్నెస్ మనకి అలానే వస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. నైట్ పడుకునేటప్పుడే మనం పాలల్లో ఒక 2 స్పూన్స్ అలా చియా సీడ్స్ యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా మార్నింగ్ అందులో మనకు నచ్చిన ఫ్రూట్స్ ఇంకా నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. బాదం, కాజు అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. స్వీట్నెస్ కోసం హనీ అయితే యాడ్ చేసుకొని మనం అయితే తినేయచ్చు చాలా హ్యాపీగా. చాలా బాగుందండి నిజంగా. నేనైతే ఈ టేస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకే ఈ రోజు ట్రై చేయలేదు. కానీ చాలా బాగుంది. ఇకపై ఇదైతే 2 days కి ఒకసారి చేసుకొని తినొచ్చు అనమాట, అంత బాగుంది. ఇంక తినేసిన తర్వాత ఒక 1 hour అయితే రెస్ట్ తీసుకున్నానండి. ఇంకా ఈ గ్యాప్ లో వీడియో అయితే ఎడిట్ చేసుకున్నాను. ఇంకా తర్వాత నువ్వుల లడ్డు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఎందుకు వీడియో తీయలేదు అంటే ఆల్రెడీ రెసిపీ మన ఛానల్లో ఉందండి, ఒక 2 times నేను షేర్ చేశాను. అందుకనే నేను వీడియో ఏమి చూపించట్లేదు. సో ఇప్పుడైతే నేను నువ్వుల లడ్డు అయితే చేసేసుకుంటున్నాను. నాకు నువ్వుల లడ్డు చేయడానికి కూడా నాకు స్ట్రెంత్ లేదండి. అది చాలా వీక్ గా అనిపించింది. కోపం వచ్చేసి పాలైతే యాడ్ చేసేసాను. దానివల్ల ఏంటంటే కొంచెం స్టిక్కీగా అయిపోయింది. కానీ టేస్ట్ మాత్రం బాగున్నాయండి. మీరు కూడా ఎప్పుడైనా నువ్వులుండలు చేసేటప్పుడు కొంచెం పాలైతే యాడ్ చేసి చేసుకోండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. అయితే ఏంటంటే బయట పెడితే అస్సలు పాడైపోతాయి అన్నమాట, ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకోవాలి. చూడండి నేను దాన్ని ఎక్కువసేపు లడ్డూలు చుట్టలేక కోపం వచ్చేసి పాలైతే కలిపేసి అలా చేసేసాను. ఇంకెవన్నీ చేసేసి పిల్లలు వచ్చేలోపు వర్క్ ఫినిష్ చేయాలని చెప్పి ఇంకా సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా వాళ్ళు వస్తే వాళ్ళతోనే నేను టైం స్పెండ్ చేయాలి. ఇంకేం పని చేసినా వాళ్ళైతే ఊరుకోరనమాట. నాకు ఇంకా పనులు చెప్తారు వాళ్ళు ఎక్స్ట్రాగా. అందుకని చెప్పి వాళ్ళు వచ్చేలోపు నేను అన్ని కంప్లీట్ చేసేసుకుంటాను. సో వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి.